అందరికీ నమస్కారం అండి. మణి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోయే కథ సాధువు శిష్యుడు అనే కథ చెప్పుకుందాం. ఒక ఊర్లో సాధువు ఉండేవాడు. ఆయన ఒకరోజు తన శిష్యులతో కలిసి భిక్షాటనకు వెళ్ళాడు. ప్రతి గుమ్మం ముందు చిన్నగా శబ్దం చేస్తూ భవతి భిక్షాం దేహి అని అడిగారు. కొందరు బియ్యం వేశారు, మరికొందరు ఏం లేదు వెళ్ళండి అని అన్నారు. ఇంకొందరు కోప్పడ్డారు. ఒక ఆమె సగం పాడైపోయిన అరటిపండు వేసింది. అరటిపండులో పాడైన భాగాన్ని తొలగించి బాగున్న భాగాన్ని కనిపించిన ఆవుకు తినిపించాడు సాధువు. ఆ తర్వాత సన్యాసులు సాధువు తిరిగి మఠం చేరుకున్నారు. భిక్షాటంలో వచ్చిన బియ్యంతో వంట చేసుకొని భోజనం చేశారు. మధ్యాహ్న భోజనం తర్వాత అందరూ శిష్యులు తమ తమ ప్రదేశాల్లో కునుకు తీస్తుంటే ఒక శిష్యుడు మాత్రం ఓ చెట్టుకు ఆనుకొని దిగులుగా బాధపడుతూ కనిపించాడు సాధువుకు.